ప్రియతమ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఒక ఆడుదామన ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఏ వైసీపీ నాయకులు చూసినా బ్యాట్లు బాల్ ఎత్తుకుని తిరుగుతున్నారు చేతుల్లో. ఏం సాధించారని చెప్పి ఆడుదాం ఆంధ్ర. ఆంధ్ర ప్రజలతో ఆల్రెడీ ఆడుతున్నారు మీరు అందరూ, మీ ఎమ్మెల్యేలు మంత్రులు మీరు అందరూ ఆడుతున్నారు. మళ్ళీ ఆడుదాం ఆంధ్ర కొత్త కాన్సెప్ట్ ఏంది? దానికి మళ్ళీ కొన్ని వందల కోట్లు ఖర్చు. మేమేమడుగుతున్నామంటే, మీరు ఎంత సంతోషంగా ఉన్నారంటే అంగన్వాడీ టీచర్లు 15 రోజులు సమ్మె చేస్తున్నారు, వాలంటీర్లు సమ్మె చేస్తున్నారు, కొత్తగా ప్రైవేట్ టీచర్లు దీక్ష గుచ్చుకున్నారు. అనేక సమస్యలు రాష్ట్రంలో ఉంటే మీరు మాత్రం కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా బ్యాట్లు బాల్ ఎదుగు క్రికెట్ నేర్పించుకుంటారు. ఇలా ఆడాలి మనం ప్రజలతో అని అంటారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏంటి? యువతకి నేను రాగానే యువతకి ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అన్నీ ఇస్తా అని చెప్పి గతంలో ఆయన చేసిన పాదయాత్ర, ముద్దుల యాత్రలో హామీలు ఇచ్చారు. ఈరోజు ఏంటి పరిస్థితి? జాబ్ క్యాలెండర్ అడిగితే కేసులు పెడతారు ప్రతిపక్షాల మీద. జాబ్ క్యాలెండర్ విద్యార్థుల్ని బెదిరిస్తారు. మేము ఏమడుగుతున్నామంటే, మీ వల్ల అంటే చేత కాదు, ఇంకొక 2-3 నెలలు మీ ప్రభుత్వం దిగిపోతారు, జాబ్ క్యాలెండర్ రాదు, పాడు రాదు, ఉద్యోగాలు ఇవ్వరు యువతకి. కనీసం ఆ ఖర్చు పెట్టే 100 కోట్లు కనీసం ఆ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తలా ఒక 25,000-30,000 ఇవ్వండి. ఎట్టు మీరు ఉద్యోగం, మీరు వాళ్ళకి ఏదో ఒక పథకం కింద జగనన్న చేదోడో, జగనన్న తోడో, ఏదో ఒక తోడో పాడో ఏదో ఒకటి ఒక 25,000-30,000 ఇవ్వచ్చు కదా. అట్టిస్తేనే కనీసం ఈ రాష్ట్రంలో యువతకి కనీసం నూతన సంవత్సరం వస్తుంది, సంక్రాంతి వస్తుంది, పండుగల బట్టలు కొనుక్కుంటారు, నూతన సంవత్సరం బట్టలు కొనుక్కుంటారు, ఏదో మంచి చెడ్డ కార్యక్రమాలు ఉంటాయి, ఇవ్వచ్చు కదా. ఎట్టో మీరు ఉద్యోగాలు లేరు, ముసలోళ్ళు పింఛన్లు ఇస్తామంటారు, నిరుద్యోగులకు ఏమి ఇచ్చారు? అందుకే అంటున్నాం, మేము జనసేన పార్టీ తరఫున మీకు ఐడియా లేకపోతే కొంత సలహా ఇస్తున్నాం. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో మీరు డబ్బుల్ని నిరుద్యోగ యువతలకు కానీ ఇచ్చుంటే ఈరోజు కనీసం వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు. మీరు ప్రజలకి మోసం చేశారు. ఏ విధంగా ఆడుదాం ఆంధ్రాని సిగ్గు లేకుండా క్యాప్షన్ పెట్టి నిన్న మనం చూసుంటాం. పర్యాటక శాఖ మంత్రిని ఆయన బ్యాట్ ఇవ్వడం, ఆమెకి ఏదో ఎప్పుడు బ్యాటింగ్ అన్నట్టు ఆమెకి బ్యాట్ ఇచ్చి ఈయన బాల్ వేయడం, బాల్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బాల్ వేయడం, వాడు బాల్ వేసి ఇలా పెట్టుకుని ఇలా కొట్టాలమ్మా అంటే, అబ్బా ఆమె ఎన్ని సంచులు కొట్టుంటుంది, ఆమెను బ్యాట్ ఇచ్చి నేర్పిస్తుంటే సేమ్ ఉంటుంది. ఇవన్నీ జనాలు చూస్తున్నారు. అబ్బా ఏం తెలియదు అనుకుంటా, జనాలు చూస్తున్నారు. మీరు ఆడే బ్యాటింగు, మీరు చేసే బౌలింగు, ఫీల్డింగు అంతా మాకు తెలుసు కదా. అలా ఏంది అవన్నీ కాదు. ఆయన బాల్ వేస్తే ఆయన బ్యాట్ కొడితే ముఖ్యమంత్రి పక్క క్లాస్ కొట్టాడు, ఆయన మీద వరల్డ్ కప్ కొట్టాడు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఆడుదాం ఆంధ్ర అనేది అట్టర్ ఫ్లాప్ కార్యక్రమం. దీన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఈరోజు 175 చోట్ల క్యాండిడేట్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడుకి క్యాండిడేట్లు దొరక్క, పవన్ కళ్యాణ్తో జత కలిసినా కూడా ఇంకా కూడా అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ, రాష్ట్రం సంగతి దేవుడు ఎరుగు, కనీసం నా కుప్పాన్నైనా నేను కాపాడుకోకపోతే రాబోయే 2024లో 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాపదంగా చెప్తున్నప్పుడు మనం ఓడిపోతే తలెత్తుకోలేమన్న భయంతో ఈరోజు కుప్పానికి వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈరోజు కుప్పంలో దాదాపుగా 40 సంవత్సరాలు పైగా ఎమ్మెల్యేగా చేశారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఆ కుప్పంలో ఏ కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి అందించారో ఒకసారి చెప్పాలి చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకి ఏమి ఇస్తున్నామో సంక్షేమాన్ని, అక్కడ ప్రతి కుటుంబంలో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా పార్టీ చూడకుండా, కులం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు. ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు. ఆర్డీఓ సర్కిల్ తీసుకొచ్చారు, మున్సిపాలిటీ చేశారు, ఇప్పుడు తాగే నీళ్లు కూడా తీసుకొస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనకు ఓట్లేసి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఇచ్చిన ఆ కుప్పానికి తాగే నీళ్లు కూడా ఇవ్వని ఒక దౌర్భాగ్యమైన పొలిటీషియన్. సో ఇక ఆ కుప్పంలో ఓట్లు చంద్రబాబు నాయుడుకి వెయ్యరు అనేది తెలుసుకొని ఈరోజు కాళ్ళు చేతులు పట్టుకోవడానికే వెళ్ళాడు. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్లోనే మీరు చూశారు, లోకేష్ చంద్రబాబు నాయుడు గల్లీ గల్లీ తిరిగినా కూడా ఎలా ఫుట్బాల్ ఆడేశారో ఆ కుప్పం ప్రజలు మనం అందరం కూడా గమనించాం.
రాబోయే 2024లో కూడా కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడిని ఫుట్బాల్ ఆడతారు. 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ షర్మిలాని ఏపీ ఇన్ఛార్జిగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అని చెప్పిన ఒక వస్తుంది. ఏమొస్తుంది అంటే వార్తలు వస్తున్న నేపథ్యంలో షర్మిల ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీకేమైనా ఇబ్బందా? మాకైతే ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా మేనిఫెస్టో అనౌన్స్ చేసుకోవచ్చు, ఎవరైనా పాదయాత్రలు చేయొచ్చు, ఎవరైనా పబ్లిక్ మీటింగ్లు పెట్టచ్చు. కానీ వాళ్ళు చెప్పే అజెండా ప్రజలకి నమ్మశక్యంగా ఉన్నప్పుడే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఎవరో వస్తారు ఏదో చేస్తారని భయపడే క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డిది కాదు అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. స్టార్ క్యాంపెయినింగ్ వస్తే మొత్తం కూడా విమర్శల దాడి అంతా కూడా అధికార పార్టీ మీదే ఉంటుంది. దాన్ని ఎలా ఈరోజు ఏం కొత్త కాదండి. ఎక్కడైనా అధికార పార్టీ విమర్శలు ఎదుర్కోవటం ఈ దేశంలో మనం చూసాం. కానీ జగనన్న అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీని తిట్టకుండా జగన్ గారినే తిట్టిన దాఖలాలు మనం కళ్ళారా చూసాం. సో జగన్ గారిని చూసి కడుపు మంటతో ఎంతోమంది ఎన్నో మాట్లాడతారు. రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది కదా, ఏం డైలాగ్ చెప్పాను కదా నగీర్లో. కాదు దానికి ఏంటి చెప్పు. విమర్శించని నోరు ఉండదు, మొరగని కుక్క ఉండదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థమైందా రాజా అని జగన్ గారు అదే చేస్తారు. ఎవరు ఏం విమర్శించుకున్నా తాను చెప్పిన వాగ్దానాన్ని, తాను ఇచ్చిన మాటని నెరవేర్చుకుంటూ సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకోబోతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఈరోజు 2019 నుంచి ఈ రోజు వరకు ఏ ఎన్నికలు వచ్చినా కూడా వార్ వన్ సైడ్ అన్నట్టుగా జగనన్నకే సపోర్టివ్గా ఉన్నారు అంటే అర్థం అదే. సో వాడెవడో తిట్టాడని మనం తిడితే ఏముంటుంది. నేను తెలంగాణలో నించుంటే అని చెప్పి అన్నిసార్లు చెప్పుంటాడు పవన్ కళ్యాణ్. నించుంటే కదా తెలిసేది. ఆంధ్రాలో నించుంటే 2 చోట్ల ఓడిచ్చారు. తెలంగాణలో పార్టీని నించోబెడితే బర్రె లెక్క కన్నా తీసిపోయాడు. అంటే ఎంత మీ మీడియా హైప్ చేసినా పవన్ కళ్యాణ్ని, లోకేష్ని జాకీలు పెట్టి ఎత్తాల్సిందే కానీ ఆ జాకీలు ఇరిగిపోతున్నాయి. వాళ్ళు మాత్రం పైకి రావట్లేదు.